కోట్లుంటే 2023 అక్టోబర్ నాటికల్లా అది 39,457 కోట్లకి డిస్కమ్లలో అప్పుల బారిన పడేటట్టుగా చేశారు అధ్యక్ష. అలాగే ట్రాన్స్కోకు సంబంధించి కేవలం 2,911 కోట్లు మాత్రమే అప్పులుంటే 2014 నాటికి అది 2023 నాటికల్లా 50,136 కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష. అట్లాగే జెన్కోకు సంబంధించి 2014 కల్లా కేవలం 7,662 కోట్లు మాత్రమే అప్పుగా ఉంటే 2023 కల్లా కేవలం 10 ఏళ్లలో 31,923 కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థమవుతోంది. ఇవి కాకుండా ఇంకా డిస్కమ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి డ్యూస్ అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కమ్ చెల్లించాల్సింది అదనంగా ఇంకొక 28,673 కోట్లకి విలువైనటువంటి డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మీ పాలన సక్రమంగా లేకపోవటం వల్ల, ప్రణాళికాబద్ధంగా లేకపోబట్టి, మీరు సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వల్ల డిస్కమ్లో డెఫిసిట్ కూడా చాలా లోతులోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఉదాహరణకి అగ్రికల్చర్ సబ్సిడీ గ్యాప్ వచ్చేసి ఒక్కసారి ఆలోచన చేస్తే 18,725 కోట్ల రూపాయలు ఇవాళ డిస్కమ్కి డెఫిసిట్లో ఉంది అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ డ్యూస్ డిస్కమ్కి ఇవ్వాల్సినటువంటిది 28,843 కోట్ల అధ్యక్ష. అట్లా ట్రూ అప్ మీన్స్ 14,928 కోట్ల అధ్యక్ష. మొత్తంగా ఈ డిస్కమ్లు ఈరోజు డెఫిసిట్లో 62,496 కోట్లు ఇవాళ డిస్కమ్లో డెఫిసిట్లో ఉన్నాయి అధ్యక్ష. ఇంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విద్యుత్ రంగం సంబంధించిన సమాచారం శ్వేతపత్రం ద్వారా, ఇంకా సమగ్రమైనటువంటి సమాచారం శ్వేతపత్రం ద్వారా మీ అందరి ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. మీరందరూ కూడా దయచేసి బాగా ఆలోచన చేసి ఈ విద్యుత్ రంగ భవిష్యత్తులో దీన్ని బాగు చేయటానికి, ఈ అప్పుల ఊబిలోంచి బయటికి తీసుకొని రావడానికి, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు ఇవ్వటానికి, ఇంకా పారిశ్రామిక రంగానికి విద్యుత్ అందించడానికి సక్రమంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవటానికి మీ ఆలోచనలు, విలువైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు స్పష్టంగా ఈ సభకు తెలియవలసిందిగా, చెప్పవలసిందిగా మీ అందరికీ గౌరవ సభాపతి గారి ద్వారా సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు విద్యుత్ రంగంలో జరిగినటువంటి అరాచకం, ఈరోజు ఈ విద్యుత్ రంగంలో జరిగినటువంటి ఈ నిరర్ధకమైనటువంటి అప్పులు, లేకపోతే నిరర్ధకమైనటువంటి ఆలోచనలు ఈ రంగాన్ని ఎంత ఇబ్బందులో పెట్టినటువంటి ఈ 10 ఏళ్ల పాలన గురించి అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ నేను చర్చను మొదలుపెట్టవలసిందిగా కోరుతూ ముగిస్తూ ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.